మట్టి చరిత్ర అని చెప్పి ఒక చిన్న పోయం రాశాను నేను. దేశం ముఖ చిత్రం గీయమని ప్రాజెక్టు వర్క్ ఇచ్చిందట టీచర్. దేశ ముఖ చిత్రం గీయమని ప్రాజెక్టు వర్క్ ఇచ్చిందట టీచర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో గీసింది బేటీ. దేశ మూలవాక్యం ఒకటి రాయమంటే బుద్ధం శరణం గచ్చామి రాసింది. దేశ సంస్కారానికి రూపం గీయమందంటే దేశ సంస్కారానికి రూపం గీయమంటే దేశ మూలవాక్యం ఒకటి రాయమంటే బుద్ధం శరణం గచ్చామి రాసింది. దేశ సంస్కారానికి రూపం గీయమందట. పురాతన కుర్చీలో మహోన్నతంగా కూర్చున్న మహాత్మా జ్యోతిబా పూలే చిత్రం అపురూపంగా గీసింది. అక్షరానికి రూపాన్ని స్వరూపాన్ని చూపెట్టమందట. అశుద్ధ భారతం మీద పరిశుద్ధంగా నడిచొస్తున్న సావిత్రిబాయి పూలేను నిలబెట్టింది బేటీ. వక్రీకరించబడ్డ నిన్నటి చరిత్రలో దళిత చేతులతో మట్టి చరిత్ర రాయబడుతుంది ఇప్పుడు. ఇది చిన్న పోయమే కావచ్చు, కానీ మన మూల తత్వాలు ఉన్నటువంటి ఇవాళ సామాజిక జీవనంలో, బహుజన జీవనంలో మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు ప్రధాన కారణం టీచరు ప్రాజెక్టు వరకు ఇచ్చిన నేపథ్యంలో బిడ్డ ఒక బహుజన చైతన్యాన్ని చూపెడుతున్నటువంటి చైతన్యం ఇవాళ మనకు కనబడుతుంది.